హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. పండుగలు రానున్న వేళ వంట నూనెలపై కేంద్రం భారీ సుంకం పెంచింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకం 20% పెంచింది. రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకం 12.5% నుంచి 32.5% పెరిగింది. నూనెలపై అదనంగా అగ్రికల్చర్ సెస్ కూడా ఉంది. ధరలు పడిపోకుండా ఉండేందుకు, స్థానిక రైతులకు ప్రయోజనం కలిగించేందుకు ఇది తీసుకున్న చర్య. దిగుమతి సుంకం పెరిగితే దేశీయ మార్కెట్లో నూనె ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు నేరుగా ప్రయోజనం అందిస్తుంది. ఈ చర్యలు మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేయకుండా దేశీయ ఉత్పత్తిని పెంచుతాయి. చౌక దిగుమతుల వల్ల నూనె గింజల ధరలు తగ్గినప్పటికీ ఇప్పుడు నూనె సుంకం పెరగడం వల్ల కొంత మార్పు చోటు చేసుకుంటుంది. నూనె వ్యాపారంలో ఈ సుంకం మార్పులు చూపవచ్చు. సుంకం పెరగడం వల్ల ఎగుమతి ధరలపై ప్రభావం ఉండవచ్చు. సామాన్యులపై పెరిగిన నూనె ధరల ప్రభావం ఉన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేంద్రం ఈ విధానంతో దేశీయ ఉత్పత్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. ధరల పెరుగుదల సామాజిక స్థాయిలో కూడా ప్రభావం చూపవచ్చు. దేశీయ ఉత్పత్తిని పెంచే చర్యగా ఈ సుంకం చూస్తారు. వంట నూనెకు సంబంధించిన సుంకం పెరగడం అరుదైన సంఘటన. కేంద్రానికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. సుంకం పెరిగిన తర్వాత మార్కెట్ సర్వేలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ నిర్ణయం తర్వాత నూనె ధరలపై పరిశీలనలు జరుగుతాయి. రైతుల సంక్షేమం నిర్ధారించేందుకు కేంద్రం చేస్తున్న చర్యలపై దృష్టి. మరి మాకు అందిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.